తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, పంచాంగాల్ని కూడా మీరు మీ పంచాంగాల్ని కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. చాలా చక్కగా ఆ రోజుకున్నటువంటి వైశిష్ట్యాల గురించి చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటారు. సో ఇక కార్తీక మాసం అంతా కూడా చాలా చక్కటి మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏమిటి ప్రతి మాసానికి ఇలాగే చెప్తావా అనకండి. కార్తీక మాసం ఇంకా ఇంకా 10 రెట్లు ఎక్కువ ఉంటుందేమో అని అనిపిస్తుంది. శుక్లపక్షంలో వచ్చే ప్రతిరోజు కూడా అద్భుతమైనటువంటి రోజులే. అయితే రేపు 30వ తారీఖు నవమి, కార్తీక శుద్ధ నవమి, చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు. అటు అక్షయ నవమిగా పిలువబడేటటువంటి నవమి, అలాగే జగద్ధాత్రి పూజ కూడా ఆ రోజు చేస్తారు. అలాగే యజ్ఞవల్క్య జయంతి అని కూడా చెప్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో యజ్ఞవల్క్య జయంతి జరుపుకుంటూ ఉంటారు. అమల నవమి అని, ఇట్లా పలు రకాలుగా ఈ నవమిని చాలా రకరకాల ప్రాంతాల వారు వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అనేది చదవటం జరిగింది. ఏమిటి ఈ శుద్ధ నవమికి ఉన్నటువంటి ఈ విశిష్టత? మనం కూడా ఎట్లా, మరి మేము ఎలా వినియోగించుకోవచ్చు ఈ రోజుని? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. ఎందుకంటే మీరే చాలా మటుకు ఏమిటంటే ఏదైతే మొదటి 15 రోజులు ఉందో కార్తీక మాసంలో చాలా ఇంపార్టెంట్ ఉంది. ప్రతిరోజు మనకి బలిపాడ్యమి నుంచి బిగిన ఇంచుమించుగా పౌర్ణమి దాకా ప్రతిరోజు ఉంటుంది ఖచ్చితంగా. కరెక్ట్. సో ఇది ఈ రోజు లేదు ఖాళీగా అనేది ఏం లేదు. ఈ మాసం ముఖ్యంగా 15 రోజుల వరకు అయితే కనుక. అందుకే చాలామంది మనకి కార్తీక పౌర్ణమితో ఉద్యాపన చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. కార్తీక మాసం ఉద్యాపన అనేది కూడా. ఎందుకంటే అందులో వీళ్ళకి ఈ వైష్ణవులకి ఇంకా ఒక 15 రోజుల ముందు నుంచే బిగిన్ అయిపోతాం అనేది ఉంటుంది కదా మనతో పోలిస్తే. వాళ్ళు దామోదర మాసంగా ఇది చేసుకోవడం అనేది ఉంటుంది. అందుకే విష్ణు త్రిరాత్ర వ్రతం కూడా చేస్తారు. ఈ రోజు నుంచి మొదలుకొని ఇంచుమించు పౌర్ణమి వరకు. అవును. సో అందుకని ఇక్కడ మనకి ప్రతిరోజు ప్రాధాన్యత ఈ రోజు కాదని కాదు, కానీ ఇక్కడ ఇవాళ ఉన్న ప్రాధాన్యత ఏంటంటే కనుక ఇక్కడ మనకి అక్షయనవమి, జగద్ధాత్రి పూజ అనేది. అక్షయనవమి అనేది ఎందుకంటే ఈ విష్ణుమూర్తి కూష్మాండు అనే ఆయన్ని సంహరించడం, తర్వాత ఇదే రోజుగా మన ఈ ఆదిపరాశక్తి ఆయుధాలన్నింటినీ కూడా ఆ రోజు నుంచి సేకరించడం అనేది తర్వాత యుద్ధానికి వెళ్ళేది ఏదైతే ఉంటుందో. తర్వాత ఇదే మూడో రోజు అంటే మూడో విశిష్టత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మనము ఈ రోజే అంటే ఈ అక్షయనవమి అనేది ఏదైతే ఉందో కృతయుగానికి ప్రారంభంగా దీన్ని కూడా కొంతమంది చెప్పడం అనేది జరిగింది. కృతయుగం ఈ రోజునే ప్రారంభం. ఇప్పుడు మనం ఏదైతే ఈ కలియుగంలో ఉగాది అనేది మనం చైత్ర మాసంలో చేస్తే అక్కడ వాళ్ళు కృతయుగాన్ని కార్తీక శుద్ధ నవమితో ప్రారంభించారు అనేది కూడా ఒక వాదన. సో ఏదైనప్పటికీ ఇక్కడ ఆ వాదనలు శోధనలు పక్కన పెడితే కనుక ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజుకున్న విశిష్టత వరకు ఏంటంటే ఇది చాలా అంటే జగద్ధాత్రి పూజ అనేది మరింత మంచిది. ఎలా మంచిది అంటే కనుక ఈరోజు మనం ఏంటంటామా, రావి చెట్టుకి, ఉసిరి చెట్టుకి, తర్వాత దీంట్లోకి వచ్చేప్పటికి మనకి తులసి, ఈ 3 చెట్లకి కలిపి పూజ చేయటమే జగద్ధాత్రి పూజ. అంటే రావి అనేది ఏంటంటే ఇక్కడ విష్ణు స్వరూపంగా భావించాలి. సరే, ఉసిరి, తులసి, దాత్రి ఇవన్నీ మనకి కార్తీక మాసంలో ఉండేది అదే కదా. సో రావి చెట్టు విష్ణుమూర్తికి ప్రతినిధిగా తీసుకుంటాం. ఈ 2 చెట్లు అలాగా ఆ 2 కార్తీక మాసంలో ప్రాధాన్యత ఉంటాయి. అంటే ఈ ముగ్గురికి కలిపి పూజ చేయటం అనే దాన్ని జగద్ధాత్రి అంటే జగత్తు మొత్తం కూడా మనకి అనుకూలకంగా మారడానికి, అంటే ఇటు ఏమంటాం భౌగోళికంగా కానీ సామాజికంగా కానీ ఉండే ఇలాంటి ఇప్పుడు తుఫాన్లు ఉంటున్నాయి కదా, ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా కొంతవరకు ఒడ్డెక్కడానికి. సాధారణంగా ఎప్పుడైనా సరే మనం పాత ఈ చరిత్ర చూసినప్పటి నుంచి కూడా ఎక్కువ శాతం మనకి అక్టోబర్, నవంబర్ మధ్యలోనే తుఫాన్లు అనేవి ఎక్కువగా వచ్చాయి. ఎక్కువ శాతం అలా రేరుగా మేలో వచ్చినవి ఉన్నాయి, కానీ మనకి ఎక్కువ శాతం అయితే నవంబర్, అక్టోబర్ మధ్యలో వచ్చినవి ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ ప్రకృతి సమతుల్యత అనేది దెబ్బతినకుండా ఉండటం అనేది ఒకటి, మన కోరికల ప్రకారం కూడా మనం తీర్చుకోవటం అనేది ఒకటి, ఆ రకంగా జగద్ధాత్రి పూజ చేయటం అనేది చాలా అవసరం. సో ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఈ పూజలో మనకి ఉన్నవాళ్ళు, సౌలభ్యం ఉన్నవాళ్ళు బంగారు విష్ణుమూర్తిను లక్ష్మీదేవి యొక్క చిన్న డాలర్లో రూపులో పెట్టి పూజ చేస్తే అది ఇంకా మంచిది అవుతుంది. ఇప్పుడు విష్ణుమూర్తి లేడండి, లక్ష్మీదేవికి సంబంధించిన రూపులు ఉన్నాయి, చేసుకోవచ్చా అంటే ఏం చెప్తారు?
అంటే ఇంకా ఉమ్. అలాగే అలా అయినా పర్వాలేదా? చూసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీ రూపులు సర్వసాధారణంగా కొనుక్కుంటూ ఉంటాం. అంటే ఎందుకంటే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలోనే అంత క్రితం కొన్ని కూడా కొనుక్కున్న మొన్న ధనత్రయోదశి. ధనత్రయోదశి. అవును. ఆ రోజు కొనుక్కున్నవి ఉంటాయి కదా. సో అది సో అలా ఏదైనప్పటికీ కూడా బంగారం పెట్టి పూజించడం అనేది కూడా మంచిది అవుతుంది. రైట్ సార్. సో అందుకని ఈరోజు ఆ రకంగా పూజ చేసి దద్దోజనం కానీ చక్కెర పొంగల్ కానీ నివేదన చేయాలనేది సంప్రదాయం. ఓకే. సో ఆ రకంగా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే దొరికిన వాళ్ళకి ఏంటంటే విష్ణు హృదయ స్తోత్రం అని ఉంటుంది. నారాయణ హృదయమా? నారాయణ హృదయం. దాన్ని చదివితే కనుక చాలా మంచిదని కూడా మనకి శాస్త్రాలు తెలిపి ఉన్నాయి. సో అందుకని లక్ష్మీ హృదయం నారాయణ హృదయం రెండు ఉంటాయి. ఈ రెండు చదువుకుంటే మంచిదే. ఒకవేళ మనం ఎప్పట్లాగానే ఏదైనా సరే పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక అనుమానం ఉంటుంది. ఈ పూజ అనేది పొద్దున చేయాలా రాత్రి చేయాలా అనేది కూడా ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే మనకి ఈ కార్తీక మాసం అంతా కూడా పొద్దున కన్నా కూడా సాయంకాలం చేసుకున్నప్పుడు మరింత మంచిది అవుతుంది. సో ఎలాగో మనం దీపం పెట్టడం అనేది ఉంటుంది కాబట్టి ఈరోజు మాత్రం నేతితో దీపం పెడితేనే ఎక్కువ మంచిది. సో అందుకని ఆ ఆవు నేతితో దీపం పెట్టడం అనేది అవసరం. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు. సరే ఈ స్తోత్రాలు దొరకకపోతే మరి మా పరిస్థితి ఏంటి అనే వాళ్ళు ఉంటే కనుక కేవలం లక్ష్మీ అష్టోత్తరం అని విష్ణు అష్టోత్తరం చదువుకుంటే చాలు. ఆ అష్టోత్తరాలు అంటే ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి కదా. అవి తేలికే, పెద్ద కష్టపడక్కల. సో ఆ అష్టోత్తరాలతో పూజ చేస్తే సరిపోతుంది. ఆ రకంగా పూజ చేసుకోవాలి. సరే ఒకవేళ ఏదైనా సరే మంత్రం లాంటిది మనం ఏమైనా చదువుకోవాలనుకుంటున్నా ప్రత్యేకంగా అంటే అది కార్తీక మాసంలో ఎలాగో అందరికీ పరిచయం ఉంటుంది, తేలికైనది. తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. తులసి దాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. ఇది ప్రతి ఒక్కరికి తేలికైనది. కార్తీక మాసం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఇంకా నోటికి వచ్చేసి కూడా ఉంటుంది. సో ఇది ఎన్నిసార్లు చేసుకోవచ్చు సార్ ఈ మంత్రం? అది కనీసం ఒక 27 సార్లు మినిమం. 27 సార్లు. సో ఆ రకంగా మనం చేసుకున్నట్టయితే కనుక ప్రత్యేకంగా ఈరోజు ఏంటంటే ఆర్థికంగా ఎదుగుదల కోసమే ఈ జగద్ధాత్రి పూజ అనేది. ఇంట్లో శాంతి సంపద ఈ రెండు వర్ధిల్లడం కోసమే మనం ఈ జగద్ధాత్రి పూజ అనేది చేస్తాం. కనుక శాంతి కోరుకునే వాళ్ళు కానీ సంపద కోరుకునే వాళ్ళు కానీ ఎవరు ఉండరు కదా. సో అది అరుదు. సో అది అందుకని ఆ రకంగా మనకి ఉభయతారకంగా పనికొస్తుంది. ఖచ్చితంగా జగద్ధాత్రి పూజ అందరూ చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా సార్. అలాగే లక్ష్మీదేవి పూజ సాయంత్రం చేసుకోవటం అనేది సంపదల కొరకు మరి చేసుకోండి అని అంటున్నారు. లక్ష్మీ పూజ సాయంత్రం చేసుకోండి అని కూడా చెప్తున్నారు. సో చాలా లక్కీగా ఇప్పుడు వచ్చేది కరెక్ట్గా సాయం సంధ్య వేళ, అంటే అసుర సంధ్య వేళలో వృషభ లగ్నంతో కూడి ఉంటుంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ స్థిర లగ్నాల్లో లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉంటుంది. అందుకని మనం దీపావళికి కూడా ఆ లగ్నాలకు ప్రాధాన్యత, వృషభ లగ్నానికే ప్రాధాన్యత ఇస్తాం. అవును. సింహం అంటే అర్ధరాత్రి వస్తున్నప్పటికీ వృషభ లగ్నంలో ఇప్పుడు మాత్రం చేసుకోవచ్చు. రైట్, అంతే కదా సార్? అంతే, ఖచ్చితంగా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా ఈ రోజును వినియోగించుకుని తెలియదు ఈ రోజులు, ఎందుకంటే ప్రకృతి ఎప్పటికప్పుడు మనకు అందిస్తూనే ఉంటుంది. తెలుసుకొని మనం ఎలా దాన్ని అందిపుచ్చుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. అందుకే ఎవరైతే నిత్యకృత్యం ఇప్పుడు మనకి ఇన్ని పండుగలు పెట్టడం కూడా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఏదో రకంగా వీడు కనీసం దేవుడికి దగ్గర అవుతాడు అనే తప్ప ఇన్ని పండుగలు అవసరం అంటే అందుకోసమే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా అలా దగ్గర అవుదాం అమ్మవారికి ఈ సందర్భంగా. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్.